అందరికీ నమస్కారం. కారం ఘాటు, రాగి సంగటిచ్చే బలం, ఇక ఆ నాటుకోడి పులుసు రుచి, అబ్బా, ఇవన్నీ కలిస్తేనే శ్రీ సత్యసాయి జిల్లా. ఈరోజు మనం కేవలం వంటకాల గురించి మాట్లాడుకోవట్లేదు, ఆ నేల మీది జీవన విధానాన్ని రుచి చూడబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, పదండి ఈ యాత్ర మొదలు పెడదాం. మన ప్రయాణాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనతో మొదలు పెడదాం. ఇక్కడ చూస్తున్నట్టే శ్రీ సత్యసాయి జిల్లాలో ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు, అది వాళ్ల సంస్కృతికి ఒక అద్దం లాంటిది, వాళ్ల పర్యావరణానికి ప్రతిరూపం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ల జీవితానికి నిర్వచనమన్నమాట. అసలు ఏ వంటకానికైనా దాని అసలైన రుచి ఎక్కడి నుంచి వస్తుంది? అది పుట్టిన నేల నుంచే కదా. అందుకే ఈ అద్భుతమైన వంటకాలను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ప్రదేశం గురించి తెలుసుకోవాలి. పదండి, రాయలసీమ గుండెకాయల్లాంటి ఆ ప్రాంతంలోకి అడుగు పెడదాం. రాయలసీమ అనగానే మనకు గుర్తొచ్చేది కఠినమైన నేల, నిప్పులు చెరిగే సూర్యుడు, అక్కడ చుక్క నీటి కోసం ఎదురుచూసే పొడి నేలలు. మరి అక్కడి ప్రజల జీవితం ఎలా ఉంటుంది? అది పూర్తిగా భూమితో పెనవేసుకొని ఉంటుంది. వాళ్ళ ప్రతిరోజు కష్టంతోనే మొదలవుతుంది. వాళ్ళ జీవన విధానం చాలా సింపుల్గా, ఎంతో వాస్తవికంగా ఉంటుంది. మరి ఇలాంటి కఠినమైన వాతావరణంలో వరిలాంటివి పండవు, కానీ ఆ నేల కొన్ని అద్భుతమైన ధాన్యాలని అందిస్తుంది. అవే రాగులు, జొన్నలు, సజ్జలు. ఇవి కేవలం పంటలు కాదండి, అవి ఆ ప్రజల పట్టుదలకి ప్రతీకలు. రోజంతా కష్టపడటానికి కావాల్సిన శక్తినిచ్చే అమృతం లాంటివన్నమాట. సరే, మరి అంత కష్టపడే వాళ్ల రోజు ఎలా మొదలవుతుంది? వాళ్ల ఉదయపు శక్తి వెనుకున్న రహస్యమేంటి? అది కేవలం ఓ టిఫిన్ కాదు, రోజంతా పొలంలో పనిచేయడానికి కావాల్సిన అసలైన ఇంధనం. అదేనండి ఉగ్గానీ మిర్చి బజ్జీ. అదొక అద్భుతమైన కాంబినేషన్. ఒకవైపేమో మెత్తగా తేలికగా కడుపు నింపే ఉగ్గాని, దానికి తోడుగా నాలుకకు చుర్రుమనిపించే కారసారమైన మిర్చీ బజ్జీ. ఒకటి బలాన్నిస్తే మరొకటి ఉత్సాహాన్నిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న బ్యాలెన్సే ఆ రుచికి అసలైన రహస్యం. అంటే ఈ ఉగ్గానీ బజ్జీ కేవలం ఒక అల్పాహారం కాదన్నమాట, అదొక జీవనతత్వం. సింపుల్గా ఉండే పోషణ, దానికి తోడుగా కొద్దిగా ఘాటైన రుచి. అంటే నిరాడంబరమైన జీవితంలో కూడా ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో ఈ వంటకం మనకు నేర్పుతుంది. ప్రతి సంస్కృతికి ఒక గుండెకాయలాంటి వంటకం ఉంటుంది కదా. రాయలసీమకు అలాంటిదే రాగి సంగటి, దానికి తోడుగా పులుసు. ఇది కేవలం భోజనం కాదు, తరతరాలుగా వస్తున్న వాళ్ల సంప్రదాయం, వాళ్లకు ప్రాణం కన్నా ఇష్టమైన ఆహారం. చూడటానికి ఇది రాగిపిండితో చేసిన ఒక మామూలు ముద్దలా కనిపించొచ్చు, కానీ రాగి సంగటి పోషకాల ఘని. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. అంటే పొద్దున్ని తింటే సాయంత్రం దాకా పొలంలో చెమటోడ్చే రైతుకు నిరంతరాయంగా శక్తిని ఇస్తూనే ఉంటుంది. మరి చప్పగా ఉండే సంగటికి ప్రాణం పోసేదేది? అదే నాటుకోడి పులుసు. ఆ చింతపండు పులుపు, మిరియాల ఘాటు, ఎండుమిర్చిల కారం, అబ్బో, ఈ గాఢమైన రుచులన్నీ కలిసి ఆ సంగటి ముద్దను ఒక అద్భుతమైన భోజనంగా మార్చేస్తాయి. ఆ రెండిటినీ కలిపి తింటుంటే అదొక సంపూర్ణమైన అనుభూతి. ఇప్పటిదాకా మనం చూసింది కేవలం వంటకాలను కాదు, ఒక సంస్కృతిని. ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ల ఆహారం వాళ్ల జీవితంతో ఎంతలా ముడిపడి ఉన్నో గమనించాం. అందుకే అంటారు, ఇది కేవలం ఆహారం కాదు, ఇది జీవితమని. కాబట్టి ఉగ్గాని, మిర్చి బజ్జీ, రాగి సంగటి, నాటుకోడి పులుసు ఇవన్నీ వంటగదిలో పుట్టిన పదార్థాలు మాత్రమే కాదు, అవి ఆ నేలమీద మనుగడ కోసం వాళ్లు చేసిన పోరాటానికి, వాళ్ల సంస్కృతికి, వాళ్ల అస్తిత్వానికి ప్రతీకలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాయలసీమ జీవితం. చివరిగా మనందరి ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. పిజ్జాలు, బర్గర్ల యుగంలో ఫాస్ట్ ఫుడ్ ఇంత వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఎంతటి గొప్ప పాకశాస్త్ర వారసత్వాన్ని మనం కాపాడుకోగలమా? ఈ అసలైన మట్టి వాసనతో కూడిన రుచులు మన రాబోయే తరాలకు అందుతాయా? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.